క్రైస్తవులు చనిపోయిన వారి పేరిట జ్ఞాపకార్థ కూడికలు, సంవత్సరాత్మ కూడికలు, ఆదరణ కూడికలు జరపవచ్చా అనే దాంట్లో మనము దాంట్లో 3 రకాల కేటగిరీలు ఉన్నారని, మొట్టమొదట ఆదరణ కూడికలు పెట్టేవారు, 2 జ్ఞాపకార్థ కూడికలు పెట్టేవారు, 3 సంవత్సరాత్మ కూడికలు పెట్టేవారు ఉన్నారని చూసాము. అయితే ఆదరించాలంటే దేని చేత ఆదరించాలంటే లేఖనాల చేత, అపోస్తులు చెప్పిన మాటల చేత ఆదరించాలని. అసలు ఆదరణ కర్తే ఎవరంటే దేవుడని. అసలు ఆదరణ ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా మాత్రం వస్తుందని. కాబట్టి బాధలు ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని లేఖనాల చేత ఆదరించాలని ఆలోచన చేస్తున్నాం. అయితే ఆదరణ కూడికలు ఎక్కడైనా జరిపారంటే క్రొత్త నుండి మనం స్టార్ట్ చేస్తూ అననీయ, సప్పేరుని చూసాము, నెక్స్ట్ స్టెఫెన్ గారిని చూసాము, ప్రవక్తలను చూసాము, పరిశుద్ధులను చూసాము. వీళ్ళెవరూ కూడా చచ్చిపోయిన తర్వాత ఆదరణ కూడికలు జరిపారంటే జరపలేదని మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే దానికి తోడు పాత నిబంధనలో కూడా శారా గారు కానీ, అబ్రహాం గారు కానీ, లేదా ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, వీళ్ళందరూ ఎవరు చనిపోయినా సరే ఆదరణ కూడికలు జరిపినట్టు కానీ, లేదా భక్తుడైన దావీదు కూడా ఆదరణ కూడిక చేయలేదని, వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడూ చెప్పలేదని, అలాగే అబ్రహాం కూడా తన పిల్లలకి చచ్చిపోయిన తర్వాత ఈ కార్యక్రమం చేయండి, ఆ కార్యక్రమం చేయండి అని చెప్పలేదని మనం పార్ట్ 1లో ఆలోచన చేస్తాం. ఈరోజు మనము పార్ట్ 2లో ఏం ఆలోచన చేస్తామంటే జ్ఞాపకార్థ కూడిక, అంటే మనం ఆదరణ కూడిక గురించి పార్ట్ 1లో ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే జ్ఞాపకార్థ కూడిక జరపవచ్చా, క్రైస్తవులు జ్ఞాపకార్థ కూడిక జరపవచ్చా అనే దాన్ని మనము ఆలోచన చేస్తుంటే, వీళ్ళందరూ జ్ఞాపకం అంటే అర్థం ఏంటంటే రిమైండ్ చేసుకోవడం, అంటే గుర్తు చేసుకున్నాం అంటే చాలా మంది ఏం మాట్లాడతారంటే చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటున్నాం అని మాట్లాడతారు. ఎవరిని? చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటున్నాం అని మాట్లాడుతూ చాలా విషయాలు అలా ఏం చేస్తారంటే మాట్లాడతారు. దానికి ఒక వాళ్ళు చెప్పే వచ్చినవి ఏంటంటే చదువుదాం ఒకసారి. వాళ్ళు జ్ఞాపకార్థ కూడికలు పెట్టడానికి సంవత్సరం అయిపోయిన తర్వాత పెట్టేవాళ్ళు కొంతమంది, లేదా కొన్ని నెలలకి గుర్తు చేసుకుని పెట్టేవాళ్ళు కొంతమంది, జ్ఞాపకార్థ కూడిక, సంవత్సరాత్మ కూడికల పేరట మీటింగ్లు పెట్టేవాళ్ళు కొంతమంది. అయితే వీళ్ళకి వచ్చిన ఆధారం ఏంటంటే పాత నిబంధన. ఒకసారి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను గారు మాట్లాడుతున్నారు. దేవుడా సొలొమోనా అనే సంగతి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాద కరమగును, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును అని చెప్పేశాడు. ఎవరు చెప్తున్నాడు? సొలొమోను చెప్తున్నాడు. అయితే సామెతల గ్రంథంలో రాయబడినవి ఏంటంటే ఆజ్ఞలా కట్టడలా అని అంటే కనుక ఒకసారి సామెతల గ్రంథం చదివినప్పుడల్లా ఒక ఉద్దేశంతో చదవాలి. ఏంటిదంటే సొలొమోను గారు ఒకసారి మేము సామెతల 8వ అధ్యాయం గురించి చెప్పినప్పుడు చెప్పిన విషయాన్ని, సొలొమోను గారు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అని ఏ ఉద్దేశంలో మాట్లాడాడంటే 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఏంటంటే అయ్యి సామెతలు అని చెప్పాడు. ఆజ్ఞల కట్టడల అసలు పాతలో సంగతి క్రొత్తలో ఉన్న క్రైస్తవులకు వర్తిస్తుందా అంటే అదేంటంటే ఒక సామెత. ఏంటిది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని చెప్పేశారు. అంటే సొలొమోను రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడంటే ఆయన సామెతని, అంటే జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము అని రాశాడు అంతే. ఎవరంటే సొలొమోను. అదేంటిది? సామెత. 4వ వచనంలో కూడా జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు అన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో సామెతలు అన్నాడు మొదటి అధ్యాయంలో. అదే 4వ వచనంలో కూడా ఏమన్నాడు? యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. అంటే సామెత గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చెప్పింది ఏంటిది? ఒక సామెత అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే సామెత తెలిసింది. అయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం మేలా, అది ఆశీర్వాదకారమా? చనిపోయిన వారిని, అంటే వీళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడం మేలా. కొన్ని ఆలోచన ప్రకారంగా మనం ఆలోచించేద్దాం. 10వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది అక్కడ? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకారమగును అని చెప్పేశారు. ఇప్పుడు ఈనాడు చాలా మంది చనిపోతున్నారండి సమాజం. వాళ్ళకు వాడే పదం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట అని చెప్పేస్తున్నారు. ఎవరికి? ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళకి,
ఇష్టానుసారంగా జీవించిన వారికి ఆ వ్యక్తి బాహ్య జీవితాన్ని చూస్తున్నారు, కానీ ఆంతరిక జీవితం ఎవరికైనా తెలుసు అంటే ఆంతరిక జీవితం ఎవరికి తెలియదు. మన ఒక వ్యక్తిని నీతిమంతుడని ఎలా ఫైనలైజ్ చేస్తున్నారు? ఒక వ్యక్తిని పై రూపాన్ని బట్టి ఇతను నీతిమంతుడు, అసలు నీతిమంతుని అని ఉంది అక్కడ. సింగులర్ అంటే అక్కడ నీతిమంతుని అన్నాడు, కానీ నీతిమంతుడు అని మాట్లాడలేదు. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాం అన్నప్పుడు అసలు ఎవరు నీతిమంతులు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరు నీతిమంతులను ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా మనము బాహ్య రూపాన్ని బట్టి ఈయనేదో డ్రెస్ చేశాడు కదా, ఈయనేదో భూమి మీద చాలా మంచి పేరుగా బ్రతికాడంటే ఆయన ఆంతర్య జీవితం, ఆయన హృదయం ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే అంతరింద్రియాలు హృదయం ఎవరు తెలియదు, మానవం తెలియదు. ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నీతిమంతుడు అంటే ఎవరు చెప్పగలరంటే కేవలము దేవుడు, క్రీస్తు వారు మాత్రమే చెప్పగలరు. వారు ఇరువురు తప్పించి మానవులుగా భూమి మీద మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఇతను నీతిమంతుడు అని ఫైనలైజ్ చేయడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. మరి ఎటువంటి అవకాశం లేనప్పుడు బాహ్యాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు ఒక టైటిల్ పెడతా కనుక అది అసలు మనకు వర్తిస్తుందా వర్తించదంటే అది ఒక సామెత తెలిసింది. అసలు నీతిమంతులు ఎవరు అని మనం ఆలోచన చేస్తుంటే ఒకసారి ఈ వచనాన్ని మనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. అక్కడ 2 విషయాలు మనం గమనించాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుని. అయితే అక్కడ చనిపోయిన నీతిమంతుని అని ఉందా? చాలా జాగ్రత్తగా చదవాలి. వీళ్ళు ఎప్పుడు పెడుతున్నారు ఆ పదం? చనిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత పెడుతున్నారు. అక్కడ చనిపోయిన నీతిమంతుని అని ఉందా, బ్రతికిన నీతిమంతుడు అని ఉందా అని చెప్పలేదు అక్కడ. కానీ దేనికి వాడేశారంటే ఆ వచనము చనిపోయిన దానికి వాడేశారు. మరణానికి కొన్ని వచనాలు వాడుకుంటారు, పుట్టినరోజుని పేరు కొన్ని వచనాలు వాడుకుంటారు. అలాగే ప్రియులారా పరదేశం అనే పాట ఎప్పుడు పాడతారో, చచ్చిపోయినప్పుడు పాడతారో. అలాగే వీళ్ళు కాలానికి వీళ్ళకి నచ్చిన సమయాన్న నచ్చిన టైంని ఏం చేసుకున్నారంటే ఒక్కొక్క వచనాలు వాడుకుంటున్నారు. అలాగ వాడుకున్న వచనమే ఏ వచనమో నీతిమంతుని జ్ఞాపకం చేసుకో. చనిపోయిన నీతిమంతుని అనలేదు అక్కడ. అదనడా? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని మన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడండి, ఒకసారి ఆయన గుర్తు చేసుకోండి అంటే బతుకున్న వాళ్ళని గుర్తు చేసుకో. ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటామా అని ఏం చేశారంటే చనిపోయిన నీతిమంతుడు లేదండి అక్కడ బైబిల్లో. ఎలా ఉంచండి? నీతిమంతుని జ్ఞాపకం అంటే బ్రతుకున్నవాడా చనిపోయినోడా అనే ప్రశ్న వేస్తుంటే బ్రతుకున్నవాడు అని చెప్పట్లేదు, చనిపోయినాడు అని చెప్పట్లేదు, జస్ట్ నీతిమంతుడే అని మాట్లాడతారు. కానీ అది అట్టుకొచ్చి ఏం చేశారు? చనిపోయిన వాళ్ళుగా పెట్టేశారు. అంటే ఎంత అపార్థమైపోతుందంటే పెట్టిన భాగం ఎవరికి సంబంధించిందో, ఏ సందర్భంలో రాశాడో, ఎవరు రాశారో, అది ఆజ్ఞనా, అది కట్టడనా, చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడా, బ్రతుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడా, అసలు ఎవరి గురించి చెప్తున్నాడు? కాబట్టి మన కాలంలో ఎవరైనా బ్రతుకుతుంటే మీరు మాదిరిగా బ్రతకాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి అంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అంటే చచ్చిపోయాను అమ్మా. బ్రతుకున్న వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం మనం అంటే వీళ్ళందరూ కాలానికి అనుగుణంగా నచ్చినట్టు వచనాలను వేరుకుని ఏం చేసుకున్నారంటే స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అది మొదటి విషయం. అయితే రెండో విషయం మనం ఏం ఆలోచన చేయాలంటే దాంట్లో ఏమన్నాడు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. అంటే నీతిమంతుడు అంటే ఎవరు? ఏ పాపము చేయనివాడు, పరిశుద్ధుడు, అసలే దేవుని దృష్టికి ఎలా కనపడేవాడు అంటే నిందానితుడిగా. అసలు దేవుడు చూస్తే ఈయన నీతిమంతుడు అని చెప్పే విధంగా కనపడాలి. అయితే ఆ ప్రశ్న మనం బైబిల్కి వేస్తే కనుక లేదా సమాజానికి వేస్తే కనుక నీతిమంతుడు ఎవరు అని అంటే కనుక గ్రంథం ఒక కరాఖండితత్వమైన సమాధానం ఇస్తుంది. వీళ్ళు ఏమన్నారు? నీతిమంతుడు ఎంత ఇష్టానుసారంగా బతికినోడికైనా వచ్చి వేస్తున్నారు. కాబట్టి అసలు నీతిమంతుడు ఎవరు అనే ప్రశ్న వేస్తే చదువు ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అసలు నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? ఈనాడు ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అంటే గ్రంథం సమాధానం ఇచ్చేస్తుంది. 3వ అధ్యాయము 10వ వచనం. ఇందుని గురించి రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు. ఎవరు లేరు? ఒకరా ఇద్దరా? ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడును లేడు. అంటే నీతిమంతులు ఉన్నారంటే నీతిమంతులు లేరు అని చెప్పేస్తుంది రా. మరి లేమని పెట్టేస్తారు టైటిల్, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట అని చెప్పేశారు. అసలు దేవుడు ఏమన్నాడంటే అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. మనం పెట్టిన టైటిల్ ఎవరు వర్తించదో? చనిపోయినడు వర్తించదు. అసలు చనిపోయిన నీతిమంతుడు అంటే అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని చెప్పేశాడు.
అయితే బైబిల్లో చాలా మంది భక్తుల గురించి ఏం రాయబడిందంటే నీతిమంతులు అని రాయబడింది. అంతే కదా, చాలా మంది భక్తుల గురించి వీళ్ళందరూ ఎవరంటే నీతిమంతులు అని రాయబడి. ఒక అబ్రాహం ఉన్నాడు. అబ్రాహం దేని వల్ల నీతిమంతుడు అయ్యాడు? విశ్వాసం వల్ల నీతిమంతుడిగా చేయబడ్డాడు, తీర్చబడ్డాడే. కానీ అది దేని ద్వారా జరిగిందంటే, మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. కానీ మనం పాపం చేసి అపరాధం చేసి చచ్చిపోతే కనుక మనం నీతిమంతులు అవడానికి ఏముండదంటే అవకాశం లేదు. దేవుడు ఏం రాశాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పేశాడు. మరి ఎవరు కడతారు ఈ టైటిల్? ఇది ఎవరు వాడతారు ఈ టైటిల్ అంటే అసలు నీతిమంతుడే లేనప్పుడు అసలు మనము నీతిమంతులు అయ్యామా? నీతిమంతులుగా పుట్టామా? అసలే మనము నీతిమంతులుగా జీవిస్తున్నామనే ప్రశ్న వేస్తే కనుక మనం పాపం చేసి అపరాధం చేయడం వల్ల ఏమైపోయాం? చచ్చిపోయాం. అయితే చనిపోయిన మనల్ని నీతిమంతులుగా చేయాలంటే మనకు ఎవరు కావాలి? నీతిమంతుడు కావాలి. అంతే కదా. ఒక వ్యక్తిని బాగు చేయాలంటే ఆల్రెడీ బాగుపడ్డాడు ఉంటే ఆ వ్యక్తిని ఏం చేయగలడు? బాగు చేయగలడు. మరి బైబిల్లో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? స్వతహాగా ఎవరో చేస్తే కాదు, స్వతహాగా ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఒకే ఒక ఆయన కనపడతాడు. ఎవరంటే అది పాత్రలో అయితే తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు వారు గురించి మాట రాయబడింది. ఏమని అంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే క్రీస్తు వారు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆయన ఎవరు? నీతిమంతుడని సర్టిఫికెట్ పొందినవాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత అతడు న్యాయపీఠం ఎదుట కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఎవరి జోలికి? ఆ నీతిమంతుని జోలికి. ఇదిగో నువ్వు నిలబెట్టేవే మహాసభలో ఆ నిలబడే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరంటే నీతిమంతుడు అని చెప్పేశాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే రక్షకుడు భూమిలో కనుక రాకపోతే, ఆ నీతిమంతుడు భూమి మీద నీతిమంతులుగా బ్రతకపోతే మనం నీతిమంతులుగా చేయబడడానికి ఏం లేదంటే అవకాశం లేదు. కాబట్టి అవకాశం లేనప్పుడు మనం నీతిమంతులు ఎలా మాట్లాడుతున్నాం? ప్రతి ఒక్కరూ త్రోవ ఏం చేస్తారంటే అపరాధం చేసి పాపం చేసి చచ్చిపోతే ఆయన నీతిమంతుడిగా బ్రతికి ఆ నీతిని దానం చేస్తే మనం నీతిమంతులయ్యాం. గుర్తుపెట్టుకోండి. అందుకనే రాశాడు, భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ నీతిమంతుడు మనల్ని నీతిమంతులకు చేయడం కొరకు తన నీతిని ఏం చేశాడంటే దానం చేస్తే మనం నీతిమంతులు అయ్యాం. కానీ మనకు స్వతహాగా నీతిమంతులు కాలేదండి. మనం కొన్ని పాత్రల వారు ఎవరైనా నీతిమంతులని చెప్పడానికి దేన్ని బట్టి అంటే అది కూడా యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తుని బట్టి సమస్త మానవులు ఏం చేయబడ్డారంటే నీతిమంతులుగా చేయబడ్డారు. విశ్వాస మూలంగా పాత్రల భక్తులు నీతిమంతులుగా చేయబడ్డారు. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. పాత్రలో నీతిమంతులు ఉంది కదా అని అంటే కనుక అది కూడా దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి. క్రీస్తు లేకపోతే వాళ్ళు కూడా విశ్వాస మూలమున నీతిమంతులు అవడానికి ఏముండదు, ఎటువంటి అవకాశం ఉండదు. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. ఎవరి కాలంలో? మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో ఎవరి గురించి అయినా నీతిమంతులని రాయబడింది అంటే అది కేవలం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. అది యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకపోతే పాత నిబంధనలో ఒక వ్యక్తి నీతిమంతుడు అని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. అందుకని ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వాడు అంటే మనం నిత్యమైన శ్వాసను గురించి వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకి ఏమైనాడు అంటే యేసుక్రీస్తు వారి సిలువ ఏమైందంటే అటు పాత నిబంధన ప్రజలకి నీతిమంతులుగా చేసింది, ఇటు క్రొత్త నిబంధన ప్రజలు ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. కానీ మన స్వతహాగా నీతిమంతులం కాదు. గుర్తుపెట్టుకోండి. మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే, పుట్టినప్పుడు ఏ పాపం లేని వారమే. కానీ బ్రతుకుతున్న కొలది, ఎదుగుతున్న కొలది పాపం చేసిన వల్ల మన నీతిమంతత్వాన్ని ఏం చేస్తామంటే కోల్పోయిన వల్ల యేసుక్రీస్తు భూలోకానికి నీతిమంతులుగా బ్రతికి ఆ నీతిని దానం చేస్తే మనం బ్రతుకుతున్నాం ఈనాడు. కాబట్టి ఎవరు నీతిమంతులు? ఏ నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏం చేయబడింది? ఒక భార్య, పిలాతు భార్య ఏం చేస్తుంది? ఆ నీతిమంతుని జోలికి నీవు ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమైనా జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం, కానీ చనిపోయిన మానవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏ ఉపయోగం అండి? ఏదైనా ఉపయోగం ఉందంటే అసలు ఏ ఉపయోగము లేదండి. అందుకని పాపులు మనల్ని ఏం చేశాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుతాం.
ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారంట? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు చేసినందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డమండి. మనం స్వతహాగా నీతిమంతులు కాదు, మనం నీతిమంతులని ఏం చేయబడతామంటే తీర్చబడుతున్నాం అని చెప్పేశాడు. అంటే పాత ప్రజలైనా కొత్త ప్రజలైనా విశ్వాసం ద్వారా మనం ఏమయ్యామంటే నీతిమంతులు అవడానికి అవకాశం ఏంటి. కాబట్టి తన నీతిని మనకు దానం చేస్తేనే కానీ మన భూమిలో మనకు రాలేదు. కాబట్టి ఆ సంగతి మనం ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి కింద చదివేస్తే క్రీస్తు రక్తం వలన 26 వచ్చింది. క్రీస్తు రక్తం వలన అందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణా ద్వారా అంటే మన మీద కరుణ చూపించడం ద్వారా నీతిమంతులు ఏం తప్పించి మనకు స్వతహాగా మనం ఎవరు కాదంటే నీతిమంతులు కాదు. అందుకనే రాశాడు రోమపత్రులు ఏమనంటే అదే అధ్యాయం ఏం రాశాడు 10వ వచనంలో ఇందులో గురించి రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు, ఎంతమంది లేరంట? ఒక్కడు కూడా లేడంట. కాబట్టి అందరినీ నీతిమంతులు చేయాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పాపులుగా ఉన్న మనల్ని తన రక్తంలో కడిగి తన నీతిని మనకు దానం చేశాడు. దాన్ని అన్ని దానాల కంటే గొప్ప దానం ఏ దానము? అవయవ దానం కాదు, నేత్రదానం కాదు, లేదా బాహ్య దానం కాదు, మన శరీరంలో అవయవాలు ఇచ్చేయడం కాదు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఏదంటే తన నీతిని మనకు దానం చేయడమే నీతి దానం అన్న చూడొకసారి రోమపత్రిక 5 వచ్చి రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చింది, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానం అన్నాడు. చాలా మంది కళ్ళ దానం చేస్తారు, అవయవాలు దానం చేస్తారు, కానీ అన్నిటికంటే గొప్ప దానం ఏ దానం అంటే నీతి దానం. కాబట్టి తన నీతిని ఏం చేశారంటే మనకు దానంగా చేస్తే మనం నీతిమంతులయ్యాం. కాబట్టి తన నీతి దానం పొందువారు జీవం గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కడి ద్వారానే ఏలుదురు అని చెప్పేశారు. కాబట్టి ఎవరైనా అక్కడ చనిపోయిన నీతిమంతులు లేదు. కాబట్టి ఇక్కడ చనిపోయిన తర్వాత మనం నీతిమంతులు అందామా అంటే అది కూడా లేదండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈయన నీతిమంతుడు అని అనడం కూడా లేదు అవకాశం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారు నీతిమంతులు చేస్తే మన బాప్తిస్మం నీతిమంతులు అయ్యాము. అయితే చనిపోతున్నప్పుడు చనిపోయిన వ్యక్తి నీతిమంతుడు అని మనం ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి చాలా మంది చచ్చిపోతున్నారు ఈనాడు, ఈ వ్యక్తి నీతిమంతుడు, చనిపోయిన వ్యక్తి నీతిమంతుడు అని ఎలా జడ్జి చేయమంటే అలా జడ్జి చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఏం జరగాలి? చనిపోయిన వ్యక్తి నీతిమంతుడు అని తెచ్చిపడాలంటే, ఈయన అపరాధి కాదని తెచ్చిపడాలంటే ఏం జరగాలి? తీర్పు జరగాలి. మరి తీర్పు జరిగిందా? చచ్చిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు దాకా జరగలేనప్పుడు మరి అతను నీతిమంతుడు అని ఎలా ఫైనలైజ్ చేస్తున్నారు వీళ్ళు? అది కింద రాశాడు ఏమని? కాబట్టి తీర్పు ఏ మూలంగా వచ్చిందంట? ఒక్కని అపరాధ మూలం. అందుకనే ఒక్క అపరాధ మూలమున వచ్చినదే. అసలు తీర్పు ఎందుకు వచ్చిందంటే పాపం చేసిన వాళ్ళు వచ్చింది తీర్పు. ఒక అపరాధం మూలమున వచ్చిందే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము అని చెప్పేశారు. కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని చెప్పేశారు. కాబట్టి చనిపోయిన నీతిమంతురాన్ని లేదు అక్కడ, కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా నీతిమంతురాన్ని మనం ఫైనలైజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే తీర్పు అసలు దేని ద్వారా వచ్చిందంటే ఒక అపరాధం వల్ల వచ్చింది. నేను యేసుక్రీస్తు నీతిమంతుడిగా చేశాడు, నీతిని దానం చేశాడు. అయితే నువ్వు బ్రతుకున్నంత కాలం బాప్తిజం పొందిన కాంచి చనిపోయే వరకు నువ్వు ఎలా ఉన్నావో ఎప్పుడు జరుగుతుంది ఫైనలైజ్? తీర్పులోకి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట క్రీస్తు ఎదుట నిలబడిన తర్వాత నీ క్రియలు బట్టి ఏమవుతాడు? నువ్వు నీతిమంతుడు అనీతిమంతుడో తేలుతుంది. మరి ఈ లోపు ఆల్రెడీ సమాధిలో ఉన్నవారు, ఆల్రెడీ దేహాలు కులిపోయి ఆత్మ వెళ్ళిపోయిన వాళ్ళు నీతిమంతులని ఎలా ఫైనలైజ్ చేయగలం? మనం ఫైనలైజ్ చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే తన జీవితంలో ఎలా బ్రతకడం మనకు ఆంతరిక జీవితం, ఆంతరింద్రియాలు హృదయం మనకు తెలియదు, మనం పరిశీలించలేము. ఒక వ్యక్తిని జడ్జి చేయలేము మనం నీతిమంతుడని చెప్పడానికి. కానీ లట్టుకొచ్చి పైన ఎలా చచ్చిపోయినా, త్రాగుబోతులో త్రాగుపోయి చచ్చిపోయినా, ఇష్టానుసారంగా ట్యాక్సీ నాటు చాలా మంది ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారాలు చేస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు, అక్రమంగా సంపాదించుకుంటారు. ఇంకెవరు చనిపోయిన టైటిల్ ఏంటి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకో. అదేనా మనం నేర్చుకున్నది? అదేనా సమాజానికి నేర్పిస్తుంది? అదేనా ఒక కూడికి పెట్టి చెప్పడం? ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఏ భక్తులు జ్ఞాపకం చేసుకున్నారు? ఏ భక్తుల గురించి జ్ఞాపకార్థ కూడికి పెట్టారు ఎవరైనా? అది చనిపోయిందన్న దాన్ని వాడేస్తున్నారా? దేని గురించి వాడుతున్నారండి అసలే? కాబట్టి ఎవరినైనా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే బ్రతుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది పిల్లలు పెంచుతారు, ఎవరో తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు పిల్లలు పెంచి మంచి చదువులు చదివించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఫారెన్లో వాటిల్లో సెటిల్ అయిపోతే కనుక వాళ్ళు ఎవరు పట్టించుకోరంటే బతుకుండకుండా తల్లిదండ్రులు పట్టించుకోరు. బతుకుండా ఉన్న తల్లిదండ్రులు మీ స్టేజ్కి వచ్చారంటే నా తల్లి తండ్రి అని కారణమని ఉద్దేశం మర్చిపోయి బ్రతుకుతారు ఎవరంటే చాలా మంది పిల్లలు. బతుకుండా జ్ఞాపకం చేసుకోరు. చచ్చిపోయిన తర్వాత ఆవిడ పేరుట కార్యక్రమాలు చేస్తాయండి, ఆయన పేరుట కార్యక్రమాలు చేసేయండి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని అమ్మ జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం ఏంటి? బ్రతకుండగా నువ్వు నన్ను చూడరా, బ్రతకుండగా నన్ను ప్రేమించరా, బ్రతకుండగా నెల నెల కొంత ఆదాయం నాకు పంపరా, నేను నాకు తినడానికి లేదు, అవకాశం లేదని బతుకుండగా పట్టించుకొని కుమారులు చచ్చిపోయిన తర్వాత మా అమ్మ కోసం ఈ కట్టాను, మా నాన్న కోసం ఈ కట్టాను అంటే ఉపయోగం ఏముందండి? ఏ ఉపయోగం లేదు. బతుకుండగా కూడెట్లైన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 3 రోజులు కూడెట్టారా, దానికి దినమని చెప్తారా? ఎంత దారుణం అంటే ఇదంతా క్రైస్తవుల్లోనే చాలా దారుణాలు జరుగుతుంది. బతుకుండగా జ్ఞాపకం చేసుకో, బతుకుండగా ప్రేమించు, బతుకుండగా ఇబ్బంది అయితే అనారోగ్యం అంటే నువ్వు చూపించు. బతుకుండగా జ్ఞాపకం చేసుకుని నీ తల్లిని నీ తండ్రిని. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని ఏం చేసుకోకూడదంట, విడివకో చదువుకున్న మన పాఠంలో. అసలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరైనా భర్త చనిపోయి ఉన్న భార్య అయినా లేదా భార్య చనిపోయిన భర్త అయినా వారికి నువ్వు వారి ఎడలు ఏం చేయాలి, ప్రత్యుపకారం చెయ్యి మర్చిపోకూడదంట. అది జ్ఞాపకం చేసుకోవడం మానేసి చచ్చిపోయిన మనిషి ఏం చేస్తారో జ్ఞాపకం గుడికెట్టి పలానా వ్యక్తి పలానా ఊళ్ళో బ్రతికేవాడండి, ఆయన పలానా ఉండేవాడండి, పలానా ఉద్యోగం చేసేవాడండి, చాలా మంచిగా ఉండేవాడండి, అంతా సెల్ఫ్ డబ్బాయి కొడతారట. అక్కడ అంతా దేవుడి కార్యక్రమం కానీ దేవుడి వాకింగ్ కానీ అసలు ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదు. గట్టిగా అక్కడ వాకింగ్ చెప్పామనుకోండి ఏమంటారంటే ఇది వాకింగ్ చెప్పే టైము కాదంటారు. ఎక్కడ జ్ఞాపకార్థ కూడికి. అసలు వాకింగ్ చెప్పడానికి మనకు ఈ సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడ వాకింగ్ చెప్పడానికి కాదంట. మరి కూడికి ఎందుకు, అక్కడ మీటింగ్ ఎందుకు? అసలు జ్ఞాపకార్థం అని మళ్ళీ వాళ్ళని ఆల్రెడీ చనిపోయిన మనిషిని మర్చిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు, మళ్ళీ బాధపడుతున్నారు. అసలు ఏమి జ్ఞాపకార్థ కూడికలో ఏం నేర్పిస్తున్నారు? అసలు ఎవరలా భక్తులు కూడా నీతి మంత్రులు చచ్చిపోతే కనుక కూడికెట్టి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? అసలు చనిపోయిన నీతి మంత్రులు లేనప్పుడు అది చనిపోయినారు కదా ఎలా పెట్టారు? ఒకటి ఇలా మనం ఆలోచన చేస్తుంటే వీళ్ళు చేసేదంతా వాస్తవమా కాదనేది అర్థమైపోతుందండి. బ్రతకుండా చాలా మంది తల్లిదండ్రులు గొప్పోళ్ళు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పిల్లలకి బ్రతకుండా మారు మారు మారు, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు మారాలి, నువ్వు దేవుని కొరకు ఉండాలి అని చెప్తారు. బతుకుండా వాళ్ళ అమ్మ నాన్న ఉండే వరకు ఎవరైనా మీకు తెలుసో లేదో పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల పోత తెలుస్తుంది వాళ్ళు విలువేంటి. తల్లిదండ్రులు చనిపోతే కనుక మా నాన్న ఎలా చూశాడు, మా అమ్మ ఎలా చూశాడని బ్రతకుండగా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు, బ్రతకుండగా ప్రేమించిన వాళ్ళు చచ్చిపోయిన జ్ఞాపకం చేసుకుంటారు. మా నాన్న నన్ను ఎప్పుడు మారమని కోరాడు కదా, మా అమ్మ నన్ను ఎప్పుడు మారమని కోరాడు కదా అని అది జ్ఞాపకం చేసుకుంటే కనుక ఉపయోగం. కానీ మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న బతికాడు, మా అమ్మ ఎలా బతికింది, ఎందుకోసం అంటే దానివల్ల ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. బ్రతకుండగా ఏమన్నాడు దేవుడు క్రొత్త నిబంధనలో, ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ ఉగ్రతకి వెళ్ళకూడదని. అది మీ తల్లి మీ తండ్రి నిజంగా మీకు బతుకున్నప్పుడు చెప్తే కనుక మీ జీవితంలో బ్రతుకున్నప్పుడు సార్ జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకార్థ కూడికలు పెట్టకండి. మా అమ్మ బతుకున్నా నన్ను మారమని చెప్పింది, ఆత్మీయంగా చెప్పింది. కానీ జ్ఞాపకార్థ కూడికలు ఎప్పుడు అంత భౌతికమైన ఈ వేస్ట్ అంతానే చెప్తారు. ఇలా ఒకవేళ బతుకున్నప్పుడు మీ అమ్మ మీ నాన్న చెప్పింది మారమని జ్ఞాపకం చేసుకోకుండా మీ అమ్మలు చచ్చిపోతే కనుక మీ అమ్మలు వెళ్ళిపోయిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటా. ఎప్పుడు నువ్వు చనిపోయిన జ్ఞాపకం చేసుకున్నావు, చనిపోయేలోపు వెళ్ళిపోయిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటా. అర్థమైంది మాట మీకు? మా కొడుకు చెప్పాను, మా కూతురు చెప్పాను, మారమని చెప్పాను. నేను మారకుండా ఒక చోటకు వచ్చేసాను. ఇదిగో నా కొడుకు నా కూతురు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు మారమని ఎప్పుడో జ్ఞాపకం చేయడం ఎన్నోసార్లు చెప్పాను. అలాగే వాళ్ళు మారలేదు, నేను మారలేదు, వెళ్ళి వాళ్ళకి చెప్తానని బతుకున్న నీ గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. కానీ నువ్వు వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన లేదు, జ్ఞాపకం చేసుకునే ఉపయోగం లేదు. ఒక ధనవంతుడు అలాగే ఏం చేసుకున్నాడు, నాకు ఉన్నారని జ్ఞాపకం చేసుకునే ఉపయోగం ఉందండి? లేదని చూడండి ఒకసారి. లోకసువార్త 16వ అధ్యాయం, లోకసువార్త 16వ అధ్యాయం 25 వచ్చిన చదువుతాం. బతుకుండగా నువ్వు మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాట పట్టించుకోకుండా, ఆత్మీయత గురించి చెప్పిన మాట పట్టించుకోకపోతే కనుక చచ్చిపోతే ఇదిగో మా ఊడు మారలేదని జ్ఞాపకం చేసుకుంటారు వెళ్ళిపోయిన 25 వచ్చింది. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖం అనిపించింది అని చెప్పేశాడు. చాలా మంది ఏమంటారంటే నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటారు యవనస్తులు. మరి చాలా మంది అంటారు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను. వెళ్ళిపోతాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించేటివి. అలాగనే లాజరు ఏం చేశాడంట, ఇక్కడ ఇష్టము ఇక్కడ కష్టము.
మీ అమ్మ బ్రతికుండగా కష్టం అనిపించి, చాలా నిందలు అనిపించి, చాలా ఇబ్బందులు అనిపించి ఆవిడ వెళ్ళిపోతుంటే పరదేశికి నువ్వేం చేసుకున్నావు? ఆవిడ జ్ఞాపకం చేసుకున్నా కానీ అసలు నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా బ్రతికేంటే నా జీవితమే, అయ్యో నేను ఇంకా మారలేదే, అయ్యో నా బ్రతికి ఇంకా మారలేదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వెళ్ళిపోయిన నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? అక్కడ చెప్పేసి ఏమన్నాడు, అతనేమో ఇష్టమైన సుఖం అనిపించాడంట, ఇతనేమో కష్టం అనిపించి జ్ఞాపకం చేసుకోను. లాజరు ఎలా బ్రతుకోడో బతుకుండగా నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవెలా బ్రతుకోవో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎవరంటున్నారు? అబ్రాహాం అంటాడు. ఎవరితోటి? ధనవంతుడితో. లాజరు కష్టము, ధనవంతుడు నీకిష్టం. కాబట్టి ఇలాగ చచ్చిపోయిన వాళ్ళు, ఓహో భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే, ఎప్పుడో చెప్పాడు కదా మా తల్లి తండ్రి, అది జ్ఞాపకం చేసుకుంటే నువ్వు మారతావు. కానీ బతుకుండగా మారలేదు, ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా మారలేదు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోతుందో చూసుకోండి. అక్కడ కింద మాట్లాడితే ఏమన్నాడు అంటే, అంతేకాదు జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరు? లాజరు. నీవైతే ఏం చేస్తున్నావు? యాతన అనిపించున్నావు. అంతేకాక ఎక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి జాలపోకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మహా ఆఘాతము ఎల్లుళ్ళు మళ్ళీ వచ్చేయడానికి, మళ్ళీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో ఏమున్నాడు? మహా ఆఘాతం ఉందని చెప్పేసి. చనిపోయిన తర్వాత కానీ వెళ్ళలేము ఎక్కడికి. కంటిన్యూషన్. అప్పుడు అతను తండ్రి అలాగైతే నాకు ఎంతమంది ఉన్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. నా కొడుకు చెప్పాను బతుకుండగా మారమని, నా కూతురు చెప్పాను బతుకుండగా మార అంటే చనిపోయి నీ కోసం జ్ఞాపకం చేసుకున్నారు. కానీ నువ్వు వాళ్ళ కోసం ఏం చేసుకోవాల్సి వద్దు, జ్ఞాపకమే చేసుకోలేదు. బతుకున్నప్పుడు సరిగా బతకడం నీ తండ్రి పరదేశకి వెళ్ళిపోతాడు, నీ తల్లి సరిగా బ్రతికే పరదేశకి వెళ్ళిపోతాడు. నిన్ను కూడా అలాగే బ్రతకమన్నప్పుడు, నువ్వు వినప్పుడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత మరలా మారదామన్నా, మరలా జ్ఞాపకం చేసుకున్నా ఎటువంటి అవకాశం. అందుకే నాకు 5 ఉన్నారు, అలా ఏం చేస్తారు చెప్తున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ స్థలకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటికై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకొంచాను. అయితే అవదని చెప్పాడే. 5కి వెళ్ళి నేను మళ్ళీ చెప్తానంటే బతుకుండగా చెప్తే ఇప్పుడు చెప్పవలసిన అవసరం వస్తుంది ఎవరికి? ధనవంతుడికి అవకాశం లేదు. బతుకుండగా మారలేడు, బతుకుండగా చూడలేడు. చచ్చిపోయిన వాళ్ళు మీరు కూడా ఇక్కడికి రాకండి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట. మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? ఉపయోగం లేదు. అంటే నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవడం అనేది మనం ఎప్పుడు కూడా బ్రతుకున్నప్పుడు చేసుకోవచ్చు, చనిపోయినప్పుడు చేసుకోమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. వారి పేరట కూడికలు కానీ వారి పేరట కార్యక్రమాలు కానీ ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. మనం ఎన్ని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు జ్ఞాపకం చేసుకుందంటే ఎవరికైనా ఆకలి లేకపోతే అన్నం పెట్టు. కానీ చచ్చిపోయినోడి పేరట 3వ రోజు ఆల్రెడీ భోజనాలు చేసే వాళ్ళకి భోజనాలు పెడతాం ఏంటండి? అసలు ఎవరిని ఆదరించాలి? ఎవరు ఆదరించాలి? బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏళ్ళు భోజనం పెట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే మీటింగ్ పెట్టి, వాళ్ళే ఆల్రెడీ బాధలో ఉంటే మళ్ళీ ఎక్కడో ఒకక్కడ డబ్బు అరేంజ్ చేసి మళ్ళీ వీళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే ఎంత దారుణం అంటే ఇది. చూడండి ఒకసారి ఆలోచించండి. అసలు ఎవరిని ఆదరించాలి? బాధలు ఉన్న దగ్గరికి మనం వెళ్ళి భోజనం పెట్టాలి. మనం వెళ్ళి ఆదరించవలసింది మానేసి వాళ్ళ దగ్గర మీరు మీటింగ్ పెట్టండి, మళ్ళీ చచ్చిపోయిన పేరంటే భోజనాలు పెట్టండి, మేము వచ్చి తింటామని చెప్తే వెళ్తాం. మనం ఆ కూడికలు పెట్టడానికి వెళ్తున్నారా? అసలు ఎంత దారుణం అంటే క్రైస్తవులు ఇలాంటివి జరుగుతుందంటే చాలా బాధాకరం. దేవుడు చాలా బాధపడుతున్నాడు. అసలు ఎవరు చేశారు ఈ కార్యక్రమాల్ని? మీటింగ్లు ఎవరు చేశారు? ఒకసారి గుర్తు చేసుకోండి. మీ అమ్మ నాన్న చచ్చిపోతే మీరు ఎప్పుడు చచ్చిపోయినప్పుడు మీటింగ్ అంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం మా నాన్న పిల్లలు చెప్పేవాడు, మా అమ్మ ఇలా ప్రేమించేది, మా అమ్మ అన్నీ బాగా చూస్తుంది, ఎక్కువగా మా అమ్మ మా నాన్న నన్ను ఆత్మీయంగా ఎక్కువ పెంచేది, జ్ఞాపకం చేసుకో, తప్పేం లేదు. అని మీటింగ్ ఎట్టి, కూడికి ఎట్టి, జ్ఞాపకార్థ కూడికలు ఎట్టి, ఇదిగో మా అమ్మ జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో మా నాన్న జ్ఞాపకం చేసుకోండి, ఒక ఫ్రేమ్ పెట్టి మళ్ళీ దానికి బొకేలు వేసి దాన్ని పూజించి దానికి నమస్కారం చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేయకూడని అన్ని కార్యక్రమాలు చేస్తాను. జ్ఞాపకార్థ కూడికలో మీరు చూసేదల్లా ఒక ఫోటో తయారు చేసి వాళ్ళ నాన్నదే ఒక కుర్చీలో పెట్టి ఒక దండం వేసి ఆ నాన్నకి ఇలా నమస్కారం దండం చేస్తారు. యశోలు ఉన్నారు. ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరికి దండం పెట్టాలి? అపోస్తులు అంటారు, మీరు మాకు నమస్కారం చేయకు, మేము ఎవరమే? మీ వంటి స్వభావం గల నరులమే అంటారు. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు అంటే జ్ఞాపకార్థ కూడికలు, మళ్ళీ కంచాల మీద పేర్లు, వడ్ల మీద పేర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకొచ్చారంటే మొత్తం అంతా ఎక్కడో డూప్లికేట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఎక్కడి నుంచి? అందుకనే మోసే చెప్పాడు ఎవరికి ఇశ్రాయేలుకి ఏమని? వీళ్ళందరూ వారికి చేసినట్టు దేవుడికి చేసేస్తున్నారంటే. మన చదువు ఒకసారి వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12 వచ్చింది. ద్వితీయోపదేశకాండము ఎక్కడి నుండి పట్టుకొచ్చేస్తున్నారు? ఏంటంటే లోపల చాలా మంది ఇలాగే చేస్తున్నారు. వాళ్ళు పిండం అంటారు, వాళ్ళు తినమంటారు, మీరు ఆ పేర్లు మార్చి వేరేది అంటారు.
ద్వితీయోపదేశకాండం 12:4 వచ్చింది. వారు తాము దేవతలు చేసినట్టు మీరును మీ దేవుడిని యెహోవాను గురించి చెయ్యాలన్నాడా చేయకూడదు అన్నాడా? వాళ్ళు పేర్లు రాయిస్తారు, పేర్ల మీద మీరు రాయిస్తారు. వాళ్ళు దిన కార్యక్రమం అంటారు, దాంట్లో 2 కార్యక్రమాలకి, ఒకటి పెద్ద కార్యము, 2 చిన్న కార్యం. ఏ గ్రంథ బడ్జెట్లో లేకపోతే ఒకే కార్యం పెడతారు. కాదు మీరు సంవత్సరం కార్యక్రమాలు చేస్తారు, సంవత్సరం గోళీలు కట్టేస్తారు, సంవత్సరం అల్లుతారు, సమాధులు దిగుతారు, దాని మీద టైల్స్ చేస్తారు, పాలరా ఇందరూ ఉపయోగం. బతుకున్నప్పుడు కూడేట్లేదు, బతుకున్నప్పుడు మా ఓడేట్లేదు, చచ్చిపోయినప్పుడు అనుకోరంటే వాళ్ళు బతుకున్నప్పుడు చూడలేనోడు ఏదో మనుషులు ఆడపాటల కొరకు సమాధి దగ్గరికి వెళ్ళండి అది అదే అన్నాడు. నా మీద ఎంత ప్రేమ ఉందో సమాధం తెలుసుకోవడానికి చేతలు తప్పించి అది చేయడం వల్ల ఉపయోగమే లేదండి, అసలు నో యూస్. చాలా మంది అలా సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ సమాధుల పండుగలు కూడా చేస్తున్నారు చాలా. అసలు జ్ఞాపకార్థ కోడికలు ఎక్కడా కూడా బైబిల్లో ఎక్కడా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాత్రలో చెప్పింది ఏంటిది? సామెత. అది కూడా ఏంటి? చనిపోయేదాకా ఒక వ్యక్తి నీతిమంతుడు అని చెప్పలేము. కేవలం బాప్తిస్మంలో యేసుక్రీస్తు వారు మనల్ని తన నీతిని దానం చేస్తే నీతిమంతులు అయ్యాం, కానీ చచ్చిపోయేటప్పుడు నీతిమంతులుగా చచ్చిపోతున్నాం అనే విషయం మనకే తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ బ్రతుకు ఒక రోజు జడ్జి అవుతుంది. అప్పుడు దాకా నువ్వు నీతిమంతుడు అని చెప్పడానికి, నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమన్నదంటే ఏ ఉపయోగం లేదు. మీరు బ్రతుకున్నప్పుడు ఎవరైనా బాగా బ్రతికి మీ కాలంలో చచ్చిపోతే మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే మనం కూడికెడుతున్నాం. మన సహోదరులు చచ్చిపోతే ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు ఈ కార్యక్రమం చేసినప్పుడు గుర్తు వచ్చినప్పుడు సహోదరుడు ఉండేవాడు కదా, గుర్తొస్తుంది అంతే. తప్పి అంటే కూడికి పెట్టాం మళ్ళీ. అంటే ఎంత కార్యక్రమం, గౌరవమైన కార్యక్రమాలు చేస్తారంటే ఇదంతా క్రైస్తవులు చేస్తున్నారండి, క్రైస్తవులు అనబడి. మత్తయి సువార్త 15:9 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచదు, కానీ వారి హృదయము నాకు ఎలా ఉంది? దూరంగా ఉందని చెప్పేవాడు. అసలు వీళ్ళేమో మనుషులు కల్పించిన పద్ధతులు, అక్కడ మాట్లాడుతూ మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో బోధించుచు నన్ను వారు ఏం చేస్తారంటే వ్యర్థంగా ఆరాధిస్తారు. దేని గురించి చేస్తారు? మనుషుల బోధ, మనుషుల ఉద్దేశాలు, మనుషుల ఆలోచనలో అన్ని లోపంలో ఉన్న డూప్లికేట్ అంతా నన్ను తీసుకొచ్చేస్తారు. పైకి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు వాడుకుంటున్నారు. జ్ఞాపకార్థ కూడికలు ఎక్కడ చేశారు? 3వ రోజు అట్టుకొచ్చి ఇలాగా వారికి నచ్చింది అసలు తాగుబోతూ అయిన వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ త్రాగు అక్కడ ఎడతామంటే ఎంత దారుణం అక్కడ అర్థం చేసుకోండి. మైలు అంటారు, మైలు భోజనాలు అంటారు. చచ్చిపోయిన ఓడిపోయారంటే ఏళ్ళు భోజనాలు చేయడం ఏంటంటే అసలు ఎక్కడ చేశారండి అపోస్తులు? ఎక్కడ చేశారు ఆదిమ సంఘం? ఎక్కడ చేశారు భక్తులు? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, కానీ జ్ఞాపకార్థ కూడికలు ఎక్కడ చేయలేదండి బైబిల్లో. ఒక మంచి చేస్తే జ్ఞాపకం చేసుకోండి, బుద్ధి చేసుకోండి. నువ్వు అసలు నేను మారమంటే అంతకంటే గొప్ప జ్ఞాపకం మరొకటి ఉండదు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటా, బ్రతకుండగా మార్చుకోకుండా, బ్రతకుండగా మారకుండా జ్ఞాపకార్థం చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్ జ్ఞాపకార్థ కూడికలు ఎట్టాలా? చచ్చిపోయిన పేరు మన సేవా కార్యక్రమాలు చేయాలి. దేవుడు కొన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రోత్సాహం లేమని. మీరు పేదలు జ్ఞాపకం చేసుకుంటే మేము కోరామన్నా, మీరు చనిపోయిన జ్ఞాపకం చేసుకుంటే మేము కోరామన్నా వాళ్ళు ఎక్కడైనా. కాబట్టి గల్తీయులు రాసిన పత్రిక 2:10 అసలు మీరు ఏం చేయాలో మేము చెప్పేసాం అపోస్తులుగా. ఏమని? మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మేము భేదాలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే అంటే ఏంటి? ఇంకా అందు గురించి మీరు ఏం చేయవసరం లేదు. మీరు ఎప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే అనాథను జ్ఞాపకం చేసుకోండి. దినాల పేరంటే భోజనాలు, దినాల పేరంటే డబ్బులు నాశనం చేయకుండా లేనోడికి పెట్టండి, అనాథకి పెట్టండి, వేదకి పెట్టండి, విధవరాలకు పెట్టండి. అసలు దిక్కులేని పిల్లలు ఆదుకోండి, వాళ్ళకి భోజనాలు పెట్టండి. చనిపోయిన మనిషి పేరట ఆల్రెడీ తినేవాళ్ళకి, ఆల్రెడీ శుభ్రంగా ఉన్న వాళ్ళకి భోజనాలు ఎందుకండి? ఏ కార్యక్రమాలు చేస్తారు సమాజంలో? ఇంకా మేము జీవితాలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మాత్రమే వారు కోరి అలా చేయటకు నేను ఎలా ఉన్నాను? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? మీరు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? తిమోతి చచ్చిపోతూ నన్ను జ్ఞాపకం చేసుకున్నానడా? చూడండి ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయము. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాడితిని, నా పరుగు కనముట్టించితిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. అతను చెప్పేయన్ని ఆత్మ సంబంధ విషయాలు. వేరు చెప్పేయన్ని చచ్చిపోయిన పేరట మళ్ళీ కూడికి లేకపోతే ఏళ్ళు ఒప్పుకోవడమో లోపం వల్లని ఏళ్ళు పెట్టేస్తారు కార్యక్రమాలు. నా పరుగు కూడా ముట్టించింది, నీ విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు ఏముంది? జ్ఞాపకార్థ కూడుకుందాం లేదా ఆయన. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అంటే ఆ పౌలు గారు ఎవరైతే బ్రతికారో తన ప్రత్యక్షను అపేక్షించే వారు అందరికీ అనుగ్రహించును అని చెప్పేశారు. ఒక భక్తుడు ఎంతెంతో గొప్ప బోధకులకే చేయలేదు జ్ఞాపకార్థ కూడికలు. మరి ఈనాడు ఇష్టానుసారంగా బతికిన వాళ్ళకి, ఎలా పడతాలు జీవించేసిన వాళ్ళకి, సంఘంలోకి వచ్చి నటించేసే వాళ్ళకి, ఏదో మేము పైకి భక్తి గలవారు ఉన్నాం తన శక్తిని ఆశ్రయించే వాళ్ళు చచ్చిపోతే నీతిమంతులను ఎలా పేరు పెడుతున్నారండి? పేతురు చనిపోయాడు, అపోస్తులు చనిపోయాడు, యోహాను తల పేట్లో పెట్టడం ఎవరు? హేరోది కుమార్తె. ఆయన జ్ఞాపకార్థ కూడిక చేశారా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోది కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదు సంతోషపరిచింది కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతను ప్రమాణపూర్వకం వాగ్దానం చేశాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించుమని అడిగిను. రాజు తొక్కపడినను తాను చేసిన ప్రమాణ నిమిత్తము తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించి వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అతడు యోహాను శిష్యులు వచ్చి శవం ఎత్తుకొని పోయి పాతి పెట్టి వేసినందుకు ఈయన కూడి చేయలేదే. ఇదిగో పలానా యోహాను చనిపోయాడని ఎవరు చెప్పారు సమాచారం? యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ యేసుక్రీస్తు అట్టుకొచ్చి యేసుక్రీస్తు అని చెప్పాలి కదా పాపము. ఏమని? ఇదిగో యోహాను ఇలా అర్థసాక్షి అయిపోయాడు కాబట్టి ఆయన గురించి సంవత్సరాల కూడిక, జ్ఞాపకార్థ కూడిక పెట్టండి, లేదా ఆదరణ కూడిక పెట్టండి, ఆయన వెళ్ళి వాదార్చండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాడు ఆయన. కాబట్టి ఏం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు అసలే? కాబట్టి జ్ఞాపకార్థ కూడికలు ఎక్కడైనా జరిగినంటే క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ 2 నిబంధనలు ఎక్కడా కూడా జరగదు. ఈ జ్ఞాపకాలు నీతిమంతులు అనేది చెప్పేది ఎవరి గురించి కాదు, చనిపోయిన గురించి కాదు. బతుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదా? నీతిమంతులు బ్రతికితే ఇప్పుడు ఆయనే బ్రతకాలని బ్రతికితే అది జ్ఞాపకం కాదా? జ్ఞాపకం అంటే అర్థం ఏంటండి? గుర్తు చేసుకోవడం. ఒక వ్యక్తి నీతో పాటు సంఘంలో కూర్చున్న వ్యక్తి యథార్థంగా బ్రతుకుతున్నాడు, నువ్వు ఎందుకు యథార్థంగా బ్రతుకు ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే చచ్చిపోయానా అంటే గుర్తు చేసుకోవచ్చు అనేది కూడా ఎవరికి పెట్టేశారంటే చనిపోయిన వాళ్ళకి పెట్టేశారు. మరొక కార్యక్రమం ఏంటి? సంవత్సర కూడిక. సేమ్ ప్యాటర్న్. జ్ఞాపకార్థ కూడిక మరొకరు ఏమంటారంటే సంవత్సర కూడిక, సంవత్సరాకం అంటారు. ఈ సంవత్సరాకం కూడిక ఎక్కడైనా చేశారా? చనిపోయిన సంవత్సరానికి మాత్రమే గుర్తు చేసుకుంటారు. తెలుసా మీకు? అప్పుడు దాకా అలా గుర్తురాడు బాబు, అప్పుడు దాకా అలా గుర్తురాడు. ఎప్పుడు గుర్తవుతాడో చనిపోయిన డేట్ గుర్తు చేసుకుంటారో గుర్తు చేసుకుని 21 జూన్ 1997లో మా అమ్మ చచ్చిపోయింది అని ఆ డేట్ గుర్తొచ్చినప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. బతుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు, బతుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎంత ప్రేమించిందో ఇవేమి జ్ఞాపకం చేసుకోకుండా సంవత్సరానికి కూడుకుంటారు మొత్తం కుటుంబం. 5 ఆడపిల్లలు ఉంటారంటే తల్లిదండ్రులు చచ్చిపోతే ఇదిగో నాన్న చచ్చిపోయాడు కదా ఏం చేద్దామని ఫోన్ చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేద్దాం? ఒక ఆవిడ పక్షవాతం వచ్చి చచ్చిపోతే బతుకున్నప్పుడు చూడడానికి రాలేని వాళ్ళు అదే అమ్మ చచ్చిపోయి సంవత్సరం అయింది కదా ఆమెకి గోళీలు కట్టేద్దాం, ఆమెకి సమాధి చేద్దాం. పక్షవాతం వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఆవిడ క్యాన్సర్ వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఆవిడకి ఇబ్బంది వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఆవిడకి అనారోగ్యం వచ్చి నువ్వు ఏ కూతురు రాలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత సంవత్సరం గుర్తొచ్చిన తర్వాత అమ్మకి నాన్నకి సంవత్సరాకించాను. అది కూడా ఏం చేస్తున్నారు? అది కూడా మనుషులు అందరిని ప్రేరేపించి మనుషులందరిని పిలిచి భోజనాలు పెట్టేస్తున్నారు. బేదోడికి భోజనం లేదు, అనాథకి భోజనం లేదు, లోకంలో ఎంతో మంది భోజనం లేక అలవడించిపోతే భోజనాలు సమృద్ధిగా ఉండి చచ్చిపోయిన పేరు భోజనాలు పెట్టి సంవత్సరాల కూడిక అని చెప్తారా? సంవత్సరాల కూడికలు ఎక్కడ చేశారు బైబిల్లో? పేతురు చనిపోయాడు, యోహాను గారు చనిపోయారు, కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నారు ఎవరైనా? స్టెఫెన్ చనిపోయాడు, రాళ్ళతో కూడా చంపేశారు, ఆయన ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఆయన ఎవరికైనా అసలే ఈ కూడికెట్టారా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళందరూ? చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఆయన వార్త ఇలా చెప్పి ఎవరో యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఏమన్నాడే? వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవ కల్పించిన పద్ధతులు. చూడండి లోకంలో సంవత్సరాలు ఎవరు పెడతారో ఒకసారి చూడండి. ఎక్కడ మనుషుల పారంపర్యాలు, మనుషుల పద్ధతులే. మనుషుల పద్ధతులు అటుకొచ్చి క్రైస్తవుల్లోకి ఏం చేస్తారంటే దూరం చేస్తున్నారండి వాళ్ళందరూ. అందుకని యేసుప్రభు చెప్తారండి ఎంత బాధపడాలని, వారు మానవులు కల్పించిన పద్ధతులు. మనం ఇప్పుడు చూస్తేనే ఈ విషయాలు బాధేస్తుంది మనకి. కానీ యేసుక్రీస్తు వారు బ్రతుకుండగానే మానవులందరూ ఎక్కువ దేని ప్రయారిటీ ఇచ్చారు? మానవుల పద్ధతిని ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు. వాటికి ఇంపార్టెన్స్ ఇక్కడ ఎక్కించారు కానీ వాక్యానికి ఎవరు? నాడు వాక్యం చెప్తుంటే ఎవరు వినరు.
ఈ కార్యక్రమం చేద్దామంటే అందరూ వచ్చేస్తారు. అక్కడ ఏం చెప్తున్నాడు? మానవులు కల్పించిన పద్ధతులు అంటే పద్ధతులు, ఈ మోరల్స్ అన్ని పద్ధతులని ఎక్కడే తీసుకొస్తారంటే మీరు లోకములో మానవులు చేస్తే పట్టుకొచ్చి చేస్తున్నారు. మానవుల పద్ధతులు దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థంగా ఏం చేస్తారంట? ఆరాధించున్నారు అని చెప్పేసి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు ఎందుకు బాధపడుతున్నారంటే వీళ్ళకి లోకంలో ఏయో జరిగే పద్ధతులు అన్నిటికొచ్చి క్రైస్తవులు వృద్ధేస్తున్నారు. చనిపోయిన వారి పేరంటే ఎక్కడ చేశారు? ఎవరైనా చేశారు? అసలే క్రొత్త నిబంధన భక్తులు కానీ పాత నిబంధన భక్తులు కానీ ఎవరైనా సరే చేశారా? యేసేపు తన తండ్రిని బాధ పెట్టాడంట. మనం చూసామా ఎక్కడ? ఆదిలోనే 50 అతను ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోవడం ఏంటి? సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేయడం కదా కార్యక్రమం. ఎక్కడ చేశాడు? 50 అధ్యాయంలో. ఆదిలోనే 50 అధ్యాయం చదవండి. యేసు తన తండ్రిని బాధ పెడతాడు బొగలో. బాధ పెట్టిన తర్వాత ఎక్కడేం చేశాడు? ఆయన సంవత్సరానికి కూడిక జ్ఞాపకార్థ కూడి చేశాడు. పోనీ ఆతల కూడికి పెట్టాడా? ఎంతో గొప్ప గొప్ప బతికినోళ్ళకి ఈ కూడికలు లేవండి. అసలు మనలాంటి ఈ కూడికలు ఏంటి? అసలు ఎక్కడి అసలు క్రైస్తవులు దేన్ని పాటించకూడదు? దేన్ని పాటించకూడదు అన్నారు, దాన్నే పాటిస్తున్నారు చాలా. రోమపత్రిక 12 వచ్చాయి. మీరు ఏదైతే వదిలేయాలంటే దేవుడు మేము అదే చేస్తామన్నారు. రోమపత్రిక 12 అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12:1 ఏం చెప్పాడు? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములకు, దేవునికి అనుకూలంగా మన బ్రతకాలి కానీ దేవుణ్ణే పక్కన పెట్టేసి మానవులకు అనుకూలంగా బ్రతుకుతున్నవారు మనం. అసలు నాడు ఏ కార్యక్రమాలు చేస్తారు? ఒక్కరు కూడా ఖండించరండి. సంవత్సరాల కూడికలు ఎవరు చేశారు? జ్ఞాపకార్థ కూడికలు ఎవరు చేశారు? ఆదరణ కూడికలు ఎవరు చేశారు? గట్టిగా చెప్తున్నాను, మనం శత్రువు అయిపోతామే. నిజం చెప్తే ఏమైపోతామంట? మీతో నేను ఏమవుతాను? శత్రువుని అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లోని వాళ్ళకి ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళకి చాలా మందికి ఏమైపోతుంది? శత్రువు అయిపోతున్నాయి. నిజం ఎప్పుడైనా చెప్తే నిజం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేదుగా ఉంటుంది. గల్తుల రాసిన పత్రిక 4 వచ్చాయి. గల్తుల రాసిన పత్రిక 4 వచ్చాయి. గల్తుల రాసిన పత్రిక 4 వచ్చాయి 16 వచ్చింది. నేను మీతో ఏమైనా నిజమాడినందునే మీకు ఏమైపోయానంట? శత్రువు అయిపోయి. చాలా మంది నా శత్రువులు రానికి కారణం ఏంటంటే వాస్తవం మాట్లాడేస్తున్నాను. నేను ఉన్నట్టుగా చెప్పేస్తున్నందుకు. ఎవరైనా చేశారంటే ఎవరు చేయలేదు, ఎవరైనా పాటించారంటే ఎవరు పాటించలేదు. మీరు దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నారా? మానవులకు అనుకూలంగా బ్రతుకుతారా? సంవత్సరాల కూడికి ఎవరు తప్పు అంటారని చేస్తారు మీరు? రోజు చచ్చిపోయాడు రోజు వీళ్ళ నాన్న సంవత్సరం కూడా చేయట్లేదురా అంటారు. ఎవరో పక్కనింటోడు ఎవడో ఏదో అంటే చేస్తారు కానీ అది దాంట్లో ఎక్కడైనా గ్రంథంలో ఆధారం ఉందా? బైబిల్ ఎక్కడైనా భక్తులు చేశారా అని అంటే సంవత్సరం గురించి ఎక్కడైనా చెప్పలేదండి. చూడండి ఒకసారి రోమపత్రిక 12 అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలం, మానవులకు అనుకూలం కాదు. ఇదిగో ఇలా చచ్చిపోతే సంవత్సరం పెడతలేదు, ఇలా చచ్చిపోతే జ్ఞాపకార్థ కూడికి పెట్టలేదు అని మానవులు కూడా చేస్తున్నారా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుడు వాస్తులు బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నా. ఇది సేవ మీకు ఎలాంటిది? నాకు అనుకూలంగా బ్రతకండి, నాకు అనుకూలమైన చేయండి. మానవులకు అనుకూలమైన మీరు చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమేనండి. సంవత్సరానికి చేయడం ఉత్తమమా? ఎవరికి ఉపయోగమండి అది సంవత్సరానికి చేయడం వల్ల? దాని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బులు ఏదో పేదోళ్ళకి, పేదోళ్ళకి, లేనోళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఆదుకుంటే దాన్ని ఏమన్నాడు? యాకోబు 1:27 ప్రకారం పవిత్రమును నిష్కలంకమైన భక్తిదేయంగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందులు నలిగిపోతే 7 సంవత్సరాలు అంటారు చాలా మంది. అసలు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైంది ఏది? అనుకూలమైంది ఏది? సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఇది పరీక్షించడం. ఇదో సంవత్సరం పోతుంది, నువ్వు 10,000 వేసుకో, నేను 10,000 వేసుకున్నాం, నువ్వు గ్రానైట్ వేయించు, నేను భోజనాలు పెట్టిస్తాను, నేను టెంట్లు వేయించాను. ఇవ్వండి కార్యక్రమాలు. చచ్చిపోయినట్టు పేరు లోకం వల్లే పెట్టరు. వాడికి ఏం చేస్తారో వాళ్ళు కూడికి లెటర్ కానీ ఏం చేస్తారో ఎవరికో సహాయాలు చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఇస్తే ఇంకా చాలా దారుణంగా ఉన్నారండి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు ఏం చేయాలంట? లోక మర్యాదను విడిచిపెడితే మీ మనసు మారుతుంది. లోకంతో అడ్డుపెట్టి అనుకుంటే లోకాన్ని అనుసరించి బతికితే కనుక నీ మనసు మారదు, రూపాంతరం పోతుంది. నీ మనసు మారి నూతన అవుతాం వలన రూపాంతరం. నువ్వు మారాలి, మార్పు చెందాలి ఎప్పుడు కూడా. ఇంకా ఈ కార్యక్రమంలో ఉంటామండి. ఇంక ఎక్కడ దిగుతారండి వీళ్ళందరూ? ఇంకెక్కడ పరలోకం వెళ్తారు అందరూ ఈ కార్యక్రమాలు చేస్తే ఇంకా. కాబట్టి ఈ సంవత్సరాల కూడికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? జ్ఞాపకార్థ కూడికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరు చేశారండి ఈ కార్యక్రమాలు? అసలే వీళ్ళందరి యొక్క జ్ఞానము దేని బేస్ చేసుకుని ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం.
2వ అధ్యాయము 4వ వచనం. వీళ్ళందరి యొక్క ఆధారం ఏంటి? మనుషులు అంటండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం. మనిషి ఏదో అనుకుంటాడేమో అని, మనిషి చేయకపోతే ఏదైనా మనం తిడతాడేమో అని, లోపల పక్కింటోడు ఏదైనా అనుకుంటాడని, ఎదురింటోడు ఏదైనా అనుకుంటాడని, లేదా మన మత్స్యాక భాష ఏదైనా అంటాడేమో అని అంతే పిచ్చి బైబిల్లో దేవుడు ఎక్కడైనా అంటాడా? చేయకపోతే ఏమైనా అంటాడు? తప్పేమని అంటాడా? అంటే అక్కడ కూడా మీ విశ్వాసము దేవుని విశ్వాసం కాదంటే, మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోకూడదు? మనుషుల జ్ఞానమును ఆధారం 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 మీకు ఆధారం దేవుడు కానీ మనుషులు కాదు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ పైకి దేవుడి పేరట, ఆ కార్యక్రమాలకి దేవునికి ఏమైనా సంబంధం ఉందంటే అసలు ఏ సంబంధం లేదు. దాన్ని ఏ జ్ఞానం అన్నాడు? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవటం. దానికి ఒక పేరు ఎప్పుడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అసలు ఏం చేయకూడదంటే అయ్యే చేస్తున్నారు చాలా మంది. మత్స్యం మీదనగా మేము ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోం? లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకో. లోక సంబంధమైన జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని, మోసం చేసే జ్ఞానాన్ని, మనుషుల పారంపర్యాల్ని, మూలపాటలు మేము పాటించాం అనే విధంగా క్రైస్తవులు అడ్వాన్స్ లెవెల్లో ఉండవలసింది. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కాకుండా ఇంకా చాలా మంది చేత ఇంకా చెప్పించుకుంటున్నారు చాలా మంది. మత్స్యం అంటే ఏంటి? వాళ్ళకు గొప్ప, వాళ్ళకు ఉన్న యొక్క గర్వం ఏంటంటే చెప్తున్నారు చూడండి. మత్స్యం ఏదనగా లౌకిక జ్ఞానమును ఆధారం చేసుకోనక దేవుడు గ్రతి పరిశుద్ధతోను నిష్కపటతోను దేవుని కృపనే, మానవుల కృప కాదు, మానవుల దయ కాదు, వాళ్ళ బ్రతుకుతో వాళ్ళ కృప వల్ల వాళ్ళ దయ వల్ల మనం బతకట్లేదు. దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషంగా మీ ఎడలు నడుచుకుంటూ మరియు మా మనసాక్షి మీకు సాక్ష్యం ఇస్తుంది. మా మనసాక్షి సాక్ష్యం ఇస్తుంది ఏమనంటే, మేము బతుకున్నంత కాలము లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈనాడు అన్ని కార్యక్రమాల్లో పైకి బైబిల్, పైకి దేవుడు అని చెప్తారు కానీ ఆ దేవునికి మన మనసులో చోటు లేక ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారంటే లోకానికి, లౌకిక జ్ఞానానికి. బట్ ఏది చేయకూడదని వద్దన్నాడు దేవుడు, అదే చేస్తున్నారండి నాడు చాలా మంది. అసలు ఎందుకు చేస్తున్నారు వారికే ఎప్పటికీ కూడా ఏం తెలియదు. ఈ కార్యక్రమాలకు ఖచ్చితంగా తెలియదు. ఏం కోరుకుంటారంటే మనుషులు మెప్పు కోరుకుంటారు, మనుషులే కోరుకుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీరు ఎవరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలియాలి మీకు. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నామంటే మన మనుషుల కోసమా? మనుషుల మెప్పు కావాలా? మనుషులు జ్ఞానం కావాలా? మనుషులు బేసేసిన కార్యక్రమాలు చేయాలా? ఎక్కడో ఏదో మతం చేస్తే పట్టుకొచ్చి దీంట్లో వృద్ధాశ్వ కార్యక్రమాలని ఎవరో అన్యం చేస్తే వాళ్ళకి నిబంధన తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియదు. వాళ్ళు ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. తెలియలేని వాళ్ళు చేస్తుంటే, దేవుడు లేని వాళ్ళు చేస్తుంటే, దేవుడు ఉన్న మీరు సేమ్ అదే కార్యక్రమం నట్టుకొచ్చి చేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడు? అందుకని మీరు ఏ దయ కావాలి మీకు? మీరు మనుషుల దయని ఆధారం చేసుకుంటున్నారా? దేవుడు దయని ఆధారం చేసుకుంటున్నారా? మీరు మనుషులను సంతోషపెట్టేవారైతే మీరు ఎప్పటికీ ఏం కాలేరు? క్రీస్తు దాసుడును కాకపోదును అని చెప్పేశారు. బ్లాక్ చీర కట్టాలి, సాల్ట్ తినాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, మైలు పోవాలంటే ఇంట్లో కొన్ని రోజులు ఉండకూడదు, 3 రోజులు ఉండకూడదు, 4 రోజులు ఉండకూడదు, లేదా సంవత్సరం ఉండకూడదు, 3 నెలలు ఉండకూడదు. ఇవన్నీ మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచన. ఈ విషయంలో మనకి ఎవడో కూడా ఏం తెచ్చుకూడదంట? తీర్పు తెచ్చుకూడదంట అండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానం, ఏ భోజనాలు ఇవి? ఏ భోజనాలు? దిన భోజనాలు. భోజనాలు పేరంటే ఎవడో మనకి తీర్పు తెచ్చుకూడదంట. అన్నము, పాన విషయం, సంవత్సరక భోజనాలు, జ్ఞాపకార్థ భోజనాలు, లేదా దిన భోజనాలు, 3వ రోజు భోజనాలు, 4వ రోజు భోజనాలు, 9వ రోజు భోజనాలు ఎక్కడెట్టారు బైబిల్లో? బతుకున్నప్పుడు చేయరేళ్ళు. 3వ రోజు అని, 9వ రోజు అని, 10వ రోజు అని. బతుకున్నప్పుడు 3, 4, 9 అని ఏం చెప్పారు? 11 అని ఏం చెప్పారు? చచ్చిపోయేటప్పుడే 3, 9, 7, 11. కాబట్టి అన్నపానం విషయంలో, అన్నము పానం అంటే ఈ విషయంలో ఎవడో మనకి ఏం చేయకూడదంట? తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుండా అన్నట్టు. నాకు చాలా మంది కార్యక్రమం చేయడం వల్ల వీళ్ళు మనం ఖండిస్తున్నాం. అంటే కారణం ఏంటంటే వీళ్ళు ఈ విషయంలో రాంగ్ చేస్తున్నాం. ఈ లోక పద్ధతి అంటూ వచ్చి దేవుడి మీద రుద్దేసి మేము కూడా క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం చాలా. కాబట్టి ఈ విషయంలో ఎవడు ఏం చేయకూడదంట? మీకు తీర్పు తీర్చిన అవకాశం ఎవరికి అవకాశం ఇవ్వకుడి అని చెప్పేశారు. ఈ కార్యక్రమాలు క్రైస్తవులు ఎవరు చేయకూడదండి. అసలు క్రైస్తవులుగా సంవత్సరాలు పాటించమని ఎక్కడ ఉందో బైబిల్లో?
సంవత్సరానికి కూడకండి ఏది పాటిస్తున్నావు? సంవత్సరం చచ్చిపోయిన తర్వాత సంవత్సరాన్ని గుర్తొచ్చాడు మీ నాన్న, సంవత్సరం తర్వాత గుర్తొచ్చాడే మీ అమ్మ. బతుకున్నప్పుడు ఎప్పుడు గుర్తురాలేదా? బతుకున్నప్పుడు ఇంకా నీ ఉద్యోగం అన్నావు, నీ భార్య అన్నావు, నీ పిల్లలు అన్నావు, నీ కోసం బతుకో, నీ ఇష్టానుసారంగా బ్రతుకో. బతుకున్నప్పుడు నీ ఇష్టమే అన్నావు, నీ కోసమే బ్రతుకు. కానీ వృద్ధాప్యం తల్లిదండ్రులు మర్చిపోయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కొరకు వచ్చి, అమ్మ నేను వచ్చాను చూడు, నాన్న నేను వచ్చానంటే లెగుతాడు ఒకటి. లే, అక్కడ కూడా ఎందుకు రావాలి? చచ్చిపోయినప్పుడు కూడా ఎందుకు రావాలి? ప్రార్థనలు చూస్తాం మనం. ఏంటి వాళ్ళు చనిపోతే ఏడ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం తెలుస్తుందంట? రోజు వచ్చింది నీవు ఒక రోజు అక్కడికి వెళ్తామని తెలియడానికి రావాలి, అంతే తప్పించి అక్కడికి వచ్చి నువ్వు కార్యక్రమాలు చేయడానికి కాదు రావాల్సింది, సమాజ్ చేయాలంటే తప్పించి ఏ కార్యక్రమాలు చేస్తాను. క్రైస్తవుడు ఏం పాటించకూడదు? దాంట్లో రాసిన 4 వచ్చి 8, 9 చదువుతాం. ఆ కాలం అంది అయితే మీరు ఎవరు? మనమైతే లేములేండి, చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉంటారు దీంట్లో ఈ లిస్టులో. ఏంటి? ఆ కాలం అంది అయితే మీరు దేవుణ్ణి ఎరుగని వారే, నిజమునకు. ఇప్పుడు ఎవరు చేస్తారు ఈ కార్యక్రమాలు? దేవుళ్ళను నమ్మేవాళ్ళు, లోకంలో ఉన్న దేవుళ్ళని నమ్మేవాళ్ళు చేస్తారు ఈ కార్యక్రమాలు. దేవుళ్ళు కాని వారు దాసులు ఏంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరగడం కాదు, కానీ నెక్స్ట్ మాట చెప్తున్నాడు చూడండి, మన దేవుడు తెలుసు. దేవుడు తెలిసి కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు నీవు? మరీ విశేషంగా దేవుని చేత, నిజంగా దేవుని చేత ఎరగబడిన వారు ఈ కార్యక్రమాలు చేయరు. దేవుని ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవి అంటాడు. సంవత్సరం కూడా ఉపయోగమా? ఎవరికైనా యూజ్ ఉందా? ఎవరైనా ఆ కూడికెట్ ఉన్నారు? ఎవరైనా మారుతున్నారా? ఎవరైనా బాప్తిజం ఉన్నారు? 10 మంది కానీ 20 మంది కానీ? ఎక్కడ ఉండదు. ఆ కార్యక్రమే తప్పు. అసలే ఆదాము కూడికే తప్ప. భోజనాలు ఏంటంటే, దిన భోజనాలు ఏంటంటే అసలు ఒక రోజు పేరు భోజనాలా? బలహీనమయ్యు నిష్ప్రయోజనమైన మూల పాటల తట్టు, లోకంలో ఉన్న మూల పాటల తట్టు గతంలో చేసావంటే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. కానీ బాప్తిసం పొందిన తర్వాత, దేవుని చేత ఎరగబడిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత బలహీనమైన తట్టు, నిష్ప్రయోజనమైన తట్టు, మూల పాఠం తట్టు మరలా తిరగనేలా మునిపటి వలె, అంటే గతంలో దోషలు ఏమన్నారు కదా ఇంటికి, మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండమోరనేలా. ఇవి ఎవరి గురించి చెప్తున్నాడు? అన్ని జనుల గురించి చెప్తున్నాడు. అన్ని జనులు అంటే అన్ని జనులు ఏం చేస్తారు? ఈ కార్యక్రమం చేస్తారు. అన్ని జనులు ఏం చేయాలి? సువార్త ద్వారా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పాటలతో తిరగకూడదు. మరి ఈనాడు అన్ని జనులు చేసే కార్యక్రమాలకు మీరు వెళ్ళడం ఏంటండి? జ్ఞాపకార్థ కూడుకండి, సంవత్సరాల కూడుకండి, ఆదరణ కూడుకండి. అసలు ఆదరణ కూడుక, జ్ఞాపకార్థ కూడుక, సంవత్సరాల కూడుక ఎక్కడ పెట్టారు? ఎవరు పెడుతున్నారు? ఇవన్నీ అనిజానికి సంబంధించి. అందరూ అంటారు ఇవి వచ్చిన అనిజానికి సంబంధించిందని అంటే కనుక మరి వాళ్ళని పెట్టే కార్యక్రమంలో క్రైస్తవులు నీకు సంబంధం ఏంటి? సంబంధం ఏమనుందా? సంబంధం ఏమీ లేదు. మరి బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాటలు తట్టు మరలా అంటే ఆల్రెడీ ముందు తిరిగారు వీళ్ళు. బాప్తిసం ముందు ఏమంటున్నాడు? మరలా తిరగకూడదు. మునిపటి వల్లే వాటికి మరలా దోషం అన్నారు. మీరు దినాల్ని ఏదైనా 3వ రోజు పెడదామండి భోజనాలు. 3వ రోజు పెట్టాలా? ఎక్కడుందమ్మా? 3వ రోజు దిన భోజనాలు పెట్టమని ఎక్కడ ఉందా? నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని ఉందా వచ్చిన మనకి. కానీ 3వ రోజు మీ అమ్మ మీ నాన్న చచ్చిపోతే భోజనాలు పెట్టాను ఎక్కడ ఉంది? 2వ రోజు వెళ్ళకూడదంటే ఇంటికి వచ్చిన తర్వాత 3వ రోజు వెళ్ళాలంట. ఇటు అటు వాయించాలి అందరూ. ఎందుకు? అసలు ఎక్కడ చెప్పారండి కార్యక్రమాల్ని? మీరు దినాల్ని దిన భోజనం ఏంటండి బాబు? దినములను, మాసములు, నెలలు కూడా పాటిస్తారు. మాసములను, ఉత్సవ కాలంలో, సంవత్సరంలో. ఏ సంవత్సరం? సంవత్సరం ఎక్కడ చేశారు? సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోకూడదా? సంవత్సరం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏమర్థం తెలుసా? నీ ఆయుష్లో ఒక సంవత్సరం లెగిసిపోయింది, తగ్గిపోయిందంటే నువ్వు దేనికి దగ్గరగా అవుతున్నావు? వృద్ధాప్యానికి, మరణానికి దగ్గరగా అవుతావు. అది గుర్తు తెచ్చుకోవచ్చు. మనం సంవత్సరం పోతున్న సంవత్సరం చేస్తావా బాబు? నువ్వు చచ్చిపోతున్నావు జ్ఞాపకం వచ్చి మానవుడు చచ్చిపోయిన మానవుడిని సంవత్సరాల పేరు జ్ఞాపకం చేసుకున్నాడు. సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయినేమని మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాను? భయపడుతున్నాను అని చెప్పేశాడు. ఇప్పుడు ఎవరి గురించి భయపడతానంటే మీ గురించే భయపడుతున్నాను. నేను పడిన కష్టం ఏమైపోద్దంట? వ్యర్థమైపోతాను. పౌలు గారు పడే కష్టము, అపోస్తులు పడే కష్టము, యేసుక్రీస్తు వారు మన కొరకు బలైన కష్టం ఏమైపోతుంది? ఇట్లా పాటించడం వల్ల అది వ్యర్థమైపోతుంది. కాబట్టి అసలు ఏ పాటించకూడదు. కొలసల 2:20 మీరు క్రీస్తుతో కూడా లోబడకూడదు అన్నట్టు చూడండి అక్కడ. మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో ఉంటే దేని పాటించరు? లోకం యొక్క మూలపాట.
లోకంలో నీ చెప్పే వాళ్ళు అందరూ ఎవరో పుట్టినట్టున్నాడు చూడు, భూతాలు అన్నాడు. చీర కట్టాలి, మూడో దినం చేయాలి, అది చేయాలి, భూతాలండి వీళ్ళందరూ. లోకం యొక్క మూలపాటల విషయమై మృతి పొందిన వారైతే చచ్చిపోయారు మీరు లోక మూలపాటల విషయంలో, చచ్చిపోలేనోడు మళ్ళీ చేస్తాడు. మూలపాటల విషయం మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నాడు. మన లోకంలోనే బ్రతుకుతాం. బ్రతికితే ఏం చేయకూడదంట? బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు. రెండో రోజు వెళ్ళిపోండి ఎవరండి ఇక్కడ చచ్చిపోతే. ఆ విషయం మనం ఎందుకు పాటించాలి? యాక్చువల్గా అవన్నీ పాటించకపోతే లోకం లెవెల్ ఏమనుకుంటారు? మూర్ఖులు అండి, వీళ్ళు చెప్పిన వినరంట. దేవుడు అంటాడు వీళ్ళు మూర్ఖులు. ఎందుకంటే చచ్చిపోతే వీళ్ళు క్రీస్తు యొక్క మూలపాటల విషయమే భారతదేశంలో చచ్చిపోతే మరలా ఈ కార్యక్రమం చెయ్యి. అసలే చేస్తున్నవారు మూర్ఖులు, చేసేవారు కాదు. ఆ కార్యక్రమాన్ని చేస్తున్నవారు మూర్ఖులు, చేయనివారు కాదండి. చేయనివారు సమాజం మూర్ఖులు అంటదే. అసలు దేవుని దృష్టిలో బెర్రివారు, దేవునికి అయిష్టమైన వారు ఎవరంటే లోక మూలపాటల తట్టు తిరిగేవారు. అందుకనే వాటికి ఏం చేయకూడదంట? మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడ. కాళ్ళకి నువ్వు ఆ డస్ట్ అంటుకుంటే కాళ్ళు కడుక్కో, కానీ చచ్చిపోయిన శవం దగ్గర పాతి పెట్టి వచ్చిందని కాళ్ళు కడుక్కుంటావు. కాళ్ళలో కాళ్ళు కడుక్కోవడం, ఎక్కడ దొరుకుతాడు కాళ్ళు కడుక్కోవడం, నీళ్ళు వేసుకోవడం, అక్కడ మునిగిపోయి వచ్చేయడం. ఏమవుతుందంటే చచ్చిపోయిన మనిషి అన్న డెడ్ బాడీ మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేద్దడం భయంతో మునిగేత రాడమో పాపం, రాడమో కదా, మునిగేత రాడా మనకుండా ఉంటే ఇంటికి వెళ్తే వచ్చేస్తారండి పాపం. వ్యక్తి వస్తుంటే పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోండి, పిల్లలపై. ఇవన్నీ మనుషుల ఆజ్ఞలండి. మనుషుల ఆజ్ఞలను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఎవరైనా బతుకున్నప్పుడు మనకి ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎవరెవరు ఎదురొస్తారు? మనకి బతుకున్న వాళ్ళందరూ ఎదురొస్తారు. మరి చచ్చిపోయిన మానవుడు ఎదురొస్తారు, అదో బాధ. ఏంటి బతుకున్నప్పుడేమో ఆయన వస్తుంటే నువ్వు అంగీకరించావు, చచ్చిపోతున్నామో బాధ వచ్చేస్తుందా నీకు? ఎదురెళ్ళకూడదా? చచ్చిపోతే ఆయన ఆగిపోతారు, బండ్లు ఆగిపోయాడు కొంతమంది, ముందులు ఆగిపోతుంది. బాడీని పట్టుకెళ్తా అంటే ఏమైపోయాడు బాబు, ఆ బాడీని చెప్పి మనకి ఏం అర్థం అవ్వాలి? మనం కూడా ఇప్పుడు ఆ పిట్టులోకి వెళ్తాం. కాబట్టి జాగ్రత్తగా బతకాలని తెలియవలసిన మానవుడు అదంతా ఆగిపోతున్నాడా? ఇవన్నీ మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచనలు. అదే చెప్తున్నాడు అక్కడ. మనుషుల ఆజ్ఞలను పద్ధతులు అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. ముట్టుకోకూడదు అంటే ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా ప్రశ్న ఇస్తాడు మీకే. లోబడనేలా అవన్నీ వాడుకుండి చేత నశించిపోయి. అన్నీ చేసేవాళ్ళు అందరూ ఎవరంటే స్వేచ్ఛారాధన అంటే నచ్చినట్టుగా బతికోలు చేస్తారు కార్యక్రమాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని ఇష్టపడే వాళ్ళు, క్రీస్తుని ప్రతిష్ఠించుకున్న వాళ్ళు నిజంగా వాక్యం అర్థమైన వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయి. ఎలా పడితే అలా ఆరంభం చేయరు, ఎలా పడితే అలా బ్రతకరు, ఏది పడితే చేయరు. ఏం చేసినా ఆలోచన చేస్తారు వాక్యం ఉందా లేదా. కానీ వీళ్ళందరూ ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేశశిక్ష విషయంలో జ్ఞానరూపమైన ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహం. ఎవరైనా బాడీ తీసుకెళ్ళంటే ఉప్పు తింటే, లేదా దినం చేయటంటే, దినభోజనాలు తింటే మనం ఏదైనా పాపాన్ని మానగలుగుతున్నామా? శరీరేచ్ఛ నిగ్రహంలో ఏం కావంటండి? శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమునో ఎన్నిక చేయదగినవి కావాలి. అట్ల వల్ల మేము పాపం మానేసాము, అట్ల వల్ల మేము శరీర కోరికలు మానేసాము, అట్ల వల్ల మేము అది మానేసాము, ఇది మానేసాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏది లేదు. కాబట్టి జ్ఞాపకార్థ కూడిక, సంవత్సరాల కూడిక, ఇవన్నీ ఎక్కడా కూడా బైబిల్లో ఉంటాయి. నేను ఇంకా మనిషికి లోబడతాను, దేవుడికి లోబడినంటే పరిస్థితి ఏమైపోతే 6 లక్షలు ఎంతమంది వెళ్ళారు? ఎందుకు ఇద్దరు? చూడండి ఒకసారి, ఎవరు లోబడ్డారని ఇద్దరు, ఎవరు లోబడ్డారని ఇద్దరు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చదువు. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసింది. దేవుడు ఎవరు వెళ్ళాలనుకున్నాడు? కనానికి ఎవరు వెళ్ళాలంటే వారు ఇశ్రాయేలు అందరూ వెళ్ళాలనుకున్నారు. కానీ ఎవరి గురించి ప్రమాణం చేసినట్టండి? ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయుని వారిని గుర్చి కదా. అవిధేయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు. అవిధేయుని వారిని గుర్చి కదా. కాగా ఎవరైనా విశ్రాంతిలో, మనమైతే పరలోకంకి వెళ్ళాలనుకోవట్లేదంటే పాటించండి. నేను వెళ్ళాలనుకుంటే పాటించాలి. కాగా విశ్వాసం చేతనే. విశ్వాసం చేత బ్రతికితే అలా కూడా అన్నారు, మత్స్యకారం మీద అనగా మేము లౌకిక జ్ఞానమును ఆధారం చేసుకోనక, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనక, మా విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నదంటే వీళ్ళందరూ మనుషుల జ్ఞానమే. అందుకని కాగా అవిశ్వాసము చేతనే వారేమే పేరు ప్రవేశింపలేకపోయారని గ్రహించాలంటారు.
అది జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఇలా బ్రతికిన వల్లే, లోకానుసారంగా బ్రతికిన వల్ల, దేవునికి విధేయత చూపించిన వల్ల, దేవుని ఎలా అవిధేయత చూపించి ఇప్పుడు నాడు దేవుడికి లోపడతలేదు, మనుషులకు లోపడతారు చాలా మంది. అలాంటి విధులకు లోబడిన వారు విశ్రాంతిలో పరలోకంలో ఏం చేయరు? ప్రవేశించలేరండి. అదే 4 అధ్యాయం చెప్పారు చూడండి. 4 అధ్యాయము 10-11. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యం ముగించి ఏం చేసిన విశ్రమించారు. కాబట్టి అవిధేయత వల్ల వారు ఏమైపోయారంట? పడిపోయారంట. ఇలాంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా పడిపోతారు. మీరు ఎవరికి విధేయత చూపిస్తున్నారు? ఎవరిని ఆధారం చేసుకున్నారు? కాగా విధేయత వలననే ఏమైపోయారంట? వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏం పడాలంట? ఈ జాగ్రత్త లేదు కానీ అవి పాటిస్తే ఏంటంటే అంటారు చాలా. ఎంత చెప్పినంటే వాటికి లోబడకూడదు, వాటిని ముట్టుకోకూడదు, వాటిని చేత పట్టుకోవద్దు, రుచి చూడకూడదు అంట. సాల్ట్ తిని వెళ్ళకపోతే ఇంటికి వెళ్తే ఏదో అయిపోద్ది అంట. అదిగో మన హస్బెండ్ గారు వస్తున్నారు, లేదా భర్త వస్తున్నాడు, ఆయనకి ఎదురు రాకండి, ఆయనకి ఏదైనా ఇచ్చేయండి, అక్కడే బయట ఉండమని చెప్పండి, లోపల పిల్లలు ఉన్నారంట భార్య. ఎంత దారుణం అంటే ఈనాడు ఇలాగే ఉన్నారండి సమాజంలో అందరు. కాబట్టి అసలు ఏం చెప్తారో చూడండి. ఆ విశ్రాంతిలో ప్రవేశించి ఏం పడాలంటే మనం జాగ్రత్త పడాలి. మనం ఎవరికి లెక్క చెప్పాలి? మనుషులుగా ఎవరికి లెక్క చెప్పాలి? మనం దేవుడికి లెక్క చెప్పాలన్నప్పుడు ఎవరికి విధేయులు బ్రతుకుతాం. అదే 4:13 చెప్పు చూడండి. మరియు ఆయన దృష్టికి నేను ఏం చేసినా దేవుడు కనపడతలేదు కదా అనుకుంటున్నారేమో. నేను మనుషుల ఆజ్ఞ పాటించిన, లోక మూల పాఠాలు పాటించిన, ఎలా బ్రతికిన దేవుడు కనపడట్లేదు అనుకుంటున్నారేమో. ఆయన దృష్టికి కనపడినది సృష్టం ఏదీ లేదంటే. ఏది లేదని ఎందుకు చెప్తున్నాడు అక్కడ? మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అని చెప్పేశారు. కాబట్టి దేవునికి కనపడ సృష్టి అంటూ లేనప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎటు నడుస్తున్నామో, ఎటు వెళ్తున్నామో, ఏం పాటిస్తున్నామో, ఏం పాటించట్లేదో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు నీకు సింహాసనం తీర్పు తీర్చేటప్పుడు బ్రతికొండగా ఎక్కడైనా పారంపర్యాలు పాటించాడు యేసు ప్రభువు? ఎప్పుడు పాటించలేదు. ఎవరో నీతిగా న్యాయాధిపతి యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు పాటించలేనప్పుడు ఇదే భూమిలో బ్రతికిన నీవు, ఆయన ఇదే లోకానికి వచ్చిన ఆయన ఏ కార్యము చేయలేనందుకు నువ్వు చేసినందుకు ఆయన ఎందుకు భోజనం చేయాలి? నిలబడి తీర్పు లెక్క చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2:5-10 ఎందుకంటే నేను బ్రతికుండగా చేయలేదే, మీరు ఎందుకు చేస్తారని యేసుక్రీస్తు వారు అడిగితే ఏ సమాధానం చెప్పగలరు చాలా మంది? అదే చెప్తున్నాడు అక్కడ. ఎందుకనగా తాను జరిగించిన అవి మంచియా చెడ్డయా మొత్తం వచ్చేది లిస్టులోకి. మంచివైనను చెడ్డవైన సరే దేహంతో, ఇదే దేహంతో చేశారు కదా మునిగారు, లోకంలో చెప్పిన అన్ని చేశారు. దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము ఏ న్యాయపీఠం? క్రీస్తు న్యాయపీఠం ఎదురేం చేయాలి? ప్రత్యక్షం కావాలి. లెక్క యేసుప్రభు ముందు అప్పచెప్పాలి, దేవుని ముందు అప్పచెప్పాలి. మనం ఆ యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు, నేను చేయలేదు మీరు ఎందుకు చేశారంటే ఏ సమాధానం చెప్పగలరంటే ఏ సమాధానం చెప్పలేదు. అంటే 600 కొడుకులు బైబిల్ అక్కడ ఏ నిబంధనలు చేయలేదు, అటు పాత నిబంధనలు జరిగించలేదు, ఇటు క్రొత్త నిబంధనలు జరిగించలేదు. ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి మీరు మాటలు చెప్పండి, లేఖన చెప్పి ఆదరించండి, కానీ ఆదరణ కొడుకులు ఎట్టకండి దయచేసి. ఆదరణ కొడుకులు ఎక్కడ ఎవరో పెట్టలేదు. మీటింగ్ ఎట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుని మీటింగ్ ఎట్టి కొన్ని వచనాలు తీసి చెప్పేస్తే అది ఎంతో ఆ కార్యక్రమం ఎవరు చేశారండి? మీరు మీటింగే పెట్టాలని ఆదరణ కొడుకు అంటే వారి ఇంటికి వెళ్ళి మనం ఆదరించకూడదా? లేఖనాలు చెప్పి వాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా, చనిపోయిన ప్రతి ఒక్క ఇంటికి తెలుసు కదా, మనం ఎప్పుడైతే చనిపోతామో తెలుసు కదా, అదొకసారి గుర్తు చేయాలి అంతే. అంతే అర్థం మానేసి ఆదరణ కొడుకులు, జ్ఞాపకార్థ కొడుకులు, సంవత్సరాల కొడుకులు ఎక్కడ చేశారండి బైబిల్లో? ఎక్కడా చేయలేదు. వీళ్ళు ఎవరైనా చేశారా? మీరు ఇంకా మనుషులు లోబడుతున్నారా? ఖచ్చితంగా పరలోకం కోల్పోతారు. ఇలాంటి లోబుడు మనుషులు పంతులా, మనుషులు అంతే. అపోస్తులు ఎక్కడైనా పారంపర్యాలు చెప్పినప్పుడు ఈ పారంపర్యం చేయండి అని ఎక్కడ చెప్పాడా? అందుకనే మేము ప్రకటించింది కాకుండా, మేము చెప్పని కాకుండా ఆ విధిలోకి మీరు లోబడిని ఎలా నేస్తాం? మనుషుల పద్ధతుల్లో కానీ ఏం చేయకూడదు, రుచి చూడవద్దు, ముట్టకూడదు, వాటికి మీరు లోబడినల్ల. మేము మాట చేత కానీ నోటి చేత కానీ చెప్పిన విధులను ఏం చేయండి? చేపట్టండి అన్నారు వాళ్ళు. దశమలకు రాసిన 2:2-15 ఉంటాడు. కాబట్టి ఎందుకు చెప్పారు వాళ్ళు చెప్పింది కాకుండా వాళ్ళు చేశారంటే చేయలేదు, చెప్పారంటే చెప్పలేదు. మరి వాళ్ళు చెప్పండి చేయింది మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనం మనుషులు బట్టి చేసేస్తున్న కార్యక్రమం. కాబట్టి మనుషులు బట్టి చేసేవాడు, మనుషులు బట్టి బ్రతికేవాడు పరలోకానికి వెళ్ళడు. సంగతి కష్టంగా
ఖచ్చితంగా మనకు తెలియదు. అప్పుడు ఆదరణ కూడిక జరపలేదు. ఆదరణ ఎలా వస్తుంది? దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా వస్తుంది. ఆదరించాలని మనం ఏం ఉపయోగించాలి? మనం ఏమో ఉపయోగించాలి? లేఖనాలు ఉపయోగించాలి. కానీ మీటింగ్లు పెట్టి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఇంకా బాధ పెట్టి ఒక కూడికలు పెట్టి వాళ్ళు అది చేయకుండా లేఖనాల చేత ఆదరించండి, వాళ్ళు పరామర్శించండి, వారి ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి తప్పించి ఈ ఆదరణ కూడుకులు, జ్ఞాపకార్థ కూడుకులు డబ్బులు నాశనం చేయకండి. దానికి తగ్గట్టుగా రెండు ఆ కూడికలు ఎక్కడ జరపండి. అప్పుడు ఎందుకంటే ఎవరు బైబిల్లో ఇలా జరిపారో పరలోకాన్ని కోల్పోతారు. మీకు మీరెవరంటే ఉత్తరవారు.